హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ ఇలాంటి వీడియోస్ ఏంటంటే వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అట్లీస్ట్ ఒక మోటివేషన్‌లా అయినా ఉంటుంది. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేసరికి నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే మీ షాడో సెల్ఫ్ ఇప్పుడు మీకేం చెప్తుంది? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ప్రతి మనిషిలో కూడా ఎప్పుడు లైట్ సైడే ఉంటదని కాదండి. షాడో సైడ్ కూడా ఉంటుంది. సో, దాన్నే మనం ఏంటంటే ఇప్పుడు షాడో సెల్ఫ్ అని నేను రీడింగ్ చేస్తున్నాను. బట్ ఈ షాడో సైడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు మంచి చేశారనుకోండి. సో, మీకు మీరు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. లేకపోతే మీరు మంచిగా మాట్లాడారనుకోండి, మీ లైఫ్‌లోనే ఏంటంటే థింగ్స్ పాజిటివ్‌గా వర్కౌట్ అవుతున్నప్పుడు మిమ్మల్ని మీరు చాలా అప్రిషియేట్ చేసుకుంటారు. అంటే మీరు గుడ్ వేలో ఉన్నారు కాబట్టి గుడ్ థింగ్స్ జరుగుతున్నాయి. లేకపోతే మీరు గుడ్ వేలో రియాక్ట్ అయ్యారు కాబట్టే మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతుందని మీరేంటంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. అండ్ ఆ సైడ్‌ని మీరేంటంటే ఎంబ్రేస్ చేసుకుంటారు. ఎందుకంటే అది మీలో లైట్ సైడ్ కాబట్టి. ఇంకా షాడో సైడ్ విషయానికొచ్చేసరికి ఎలా ఉంటుందంటే మీరు తప్పు చేస్తారు. లేదా ఏదో తప్పుగా మాట్లాడతారు. కానీ అది మీరు ఒప్పుకోరు. లేదా మీకేంటంటే కొన్ని హిడెన్ డిజైర్స్ ఉంటాయి. లేకపోతే మీలో ఒక డిఫరెంట్ సైడ్ ఉంటది. ఈ డిఫరెంట్ సైడ్ ఏంటంటే మీకు నచ్చకపోవచ్చు. ఈ డిఫరెంట్ సైడ్‌ని ఏంటంటే మీరు ఎంబ్రేస్ చేసుకోరు. ఎందుకంటే ఒక మనిషి తనలో ఉన్న పాజిటివ్ థింగ్స్‌నైతే ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు కానీ, ఒక మనిషిలోని అంటే తనలో ఉన్న నెగెటివ్ సైడ్‌ని మాత్రం ఎవ్వరు యాక్సెప్ట్ చేయరండి. కొంతమందికేంటంటే తొందరగా కోపమొస్తుంది. కొంతమందేంటంటే ఇష్టం వచ్చినట్టుగా అంటే మాట్లాడతారు, ఫైట్ చేస్తారు. కొంతమందేంటంటే ఎక్కడో కానీ వాళ్ళు తప్పు చేస్తారు కానీ ఆ తప్పును ఒప్పుకోరు. అంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టైప్ ఉంటదండి. సో అదేంటంటే మేబీ వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు. వాళ్ళు కూడా దానికి ప్రౌడ్‌గా ఫీల్ అవ్వకపోవచ్చు. బట్ దాన్ని వాళ్ళేంటంటే యాక్సెప్ట్ చేయరండి ఫస్ట్. సో ఇక్కడేంటంటే యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం గుడ్ చేసినా, బ్యాడ్ చేసినా సరే మనం అక్నాలెడ్జ్ చెయ్యాలండి అది. అంటే వేరే వాళ్ళు చేస్తారు లేదు పక్కన పెట్టండి. అదంతా మనకి సంబంధం లేదు. కానీ ముందు మనలో ఏముందో, మనం ఏం చేస్తున్నామో మనకి తెలియాలి కదా! సో, అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళలో ఉన్న ఈ డిఫరెంట్ సైడ్‌ని కూడా ఎంబ్రేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని ఎప్పుడు యూనివర్స్ చెప్తదండి. కాకపోతే అది మనం యాక్సెప్ట్ చేయం. ఈవెన్ ఒక సిట్యుయేషన్‌లో మన వైపు నుంచి ఏమైనా మిస్టేక్ ఉన్నా దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయం. అక్కడ తప్పదు అంటే ఇంకా యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే మన ఇన్నర్ సెల్ఫ్‌కి అది తెలిసినా సరే కొన్ని సిట్యుయేషన్స్‌లోనే ఏంటంటే మనకు మనం ఎక్స్‌ప్లనేషన్స్ వెతుక్కుంటుంటాం. మనం అలా చేయలేదు కదా! సో, అంటే అది అలా జరిగిపోయింది కదా! అందుకే కదా మనం ఇలా రియాక్ట్ అయ్యాం అని అనుకుంటాం కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం అక్కడ మిస్టేక్ చేసాం అనేది ఫ్యాక్ట్. సో, ఆ సైడ్‌ని కూడా ఎంబ్రేస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈరోజు నేను ఈ షాడో సెల్ఫ్ రీడింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఒకటే రీజన్ అండి. మీలో కూడా కొన్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, అది మీకు తెలియాలి. మేబీ ఈ రీడింగ్ చాలా మందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఒక మనిషిలోని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది వాళ్ళకి తెలియొచ్చు, తెలియకపోవచ్చు. బట్ నేను చెప్పే వర్డ్స్ ఏంటంటే మీకు కొంత డిఫరెంట్ వైబ్ ఇవ్వచ్చు. సో, మీకు చూడాలి అనిపిస్తేనే ఈ రీడింగ్ చూడండి. లేకపోతే స్కిప్ చేసేయండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ డెఫినిట్‌గా ఈ రీడింగ్ చూస్తే మీ లైఫ్‌లోని మీరేంటంటే చేంజ్ అవ్వడానికి ఒక గుడ్ ఛాన్స్ అండి. అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో ఉన్న ఈ షాడో సైడ్‌ని ఎంబ్రేస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలా మీరేంటంటే గుడ్, బ్యాడ్ రెండూ తెలుసుకొని రెండింటిని యాక్సెప్ట్ చేసి చేంజ్ చేసుకుంటేనే కదండీ మీ లైఫ్‌ని మీరేంటంటే ఒక బెటర్ వేలోని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడం ఆర్ ఒక బెటర్ పాత్‌లో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సో, ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే అందరికీ ఇంపార్టెంటేనండి. సో, ఈ పార్ట్ అయితే విన్నారని అనుకుంటున్నాను అందరూ కూడా. స్కిప్ చేసుకున్నా ఓకే ఫైన్ ప్రాబ్లమ్ లేదు. సో, ఎప్పట్లానే మీ ముందు 3 డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి. సో, మీరు చూసినట్టయితే మీకు డిఫరెంట్ కలర్స్ కూడా కనిపిస్తున్నాయి. నేనేంటంటే ఏ క్రిస్టల్స్ కానీ అంటే ఎక్కడ ఫెదర్స్ కానీ ఏం పెట్టలేదు. జస్ట్ కలర్ బేస్డ్ గానే మీరు కార్డ్ సెట్ అయితే పిక్ చేసుకోవచ్చు. ఈవెన్ మెసేజెస్ కూడా మీకు విజిబుల్ అవుతున్నాయి. మీరేంటంటే మీకు ఏ కలర్ బాగా కనెక్ట్ అవుతుందో దాని ప్రకారం అయితే కార్డ్ సెట్ ని పిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కార్డ్ సెట్ కి ప్లమ్ కలర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి
టర్కాయిజ్ కలర్ ఉంది అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి లెవెండర్ కలర్ ఉంది. సో మీకు ఏది బాగా కనెక్ట్ అయితే ఆ కార్డ్ సెట్ ని మీరు పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ ప్లమ్ కలర్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఈ ప్లమ్ కలర్ పిక్ చేసుకున్నారు అంటే నాకు ఒకటి అర్థమైందండి. అంటే మీరు మీ లైఫ్ లో ఇప్పుడు అట్టర్ డార్క్నెస్ లో ఉన్నారండి. అంటే ఎంత డార్క్నెస్ లో ఉన్నారంటే అసలు మీరు డార్క్నెస్ లో ఉన్నారు అనేది కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఎలా చెప్పాలంటే మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ అనేవి అంటే అన్ని జరుగుతున్నాయండి, మీకు తెలుస్తుంది అక్కడ అది జరుగుతుంది, లేకపోతే ఇక్కడ అంటే వ్యక్తులు ఎలా డీల్ చేస్తున్నారు మీతో అని అంతా తెలుస్తుంది. కానీ నెక్స్ట్ ఏం చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే మీరు స్టక్ అయిపోయారు అనమాట. మీకు నెక్స్ట్ ఏం చేయాలి అనే పాయింట్ దగ్గర ఎందుకో కానీ అంటే క్లియర్ గా లేదు. లైక్ ఏంటంటే మనం ఏం చేయలేం, మనం ఏంటంటే హోప్లెస్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అంటే అంత డార్క్నెస్ లో ఉన్నారనమాట. సో మీ షాడో సెల్ఫ్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఫస్ట్ మీ ముందున్న సిచ్యువేషన్ అనేది కంప్లీట్ గా డార్క్ గా లేదు, ఎంతో కొంత లైట్ ఉంది. సో ఈ లైట్ ని చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ ఈ ఛాలెంజ్ ఏంటంటే మీరు ఓవర్కమ్ చేయగలరు, కానీ ఈ ఓవర్కమ్ చేసే ప్రాసెస్ లో ఏంటంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నేను వాళ్ళకైతే క్లియర్ గా చెప్తాను. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరేనండి. మీ ప్రాబ్లమ్స్ ఈ రోజు ఇలా ఉన్నాయి, ఇవి క్లియర్ అవ్వట్లేదు, ఇవి ఏంటంటే మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు అంటే మీరే పెద్ద ప్రాబ్లం. మీరు డార్క్నెస్ లో ఉన్నారు అంటే దానికి కూడా మీరే రీజన్. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ని మనం హ్యాండిల్ చేయాలి అనుకున్న తర్వాత ఎలా అయినా హ్యాండిల్ చేస్తామండి. కాకపోతే అది హ్యాండిల్ చేయడం కోసం మనం ఏంటంటే ఒక పాత్ ని చూస్ చేసుకుంటున్నప్పుడు సో అక్కడ ఉన్న గుడ్ బ్యాడ్ థింగ్స్ రెండు కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఓన్లీ ఒక సైడే ఏది కూడా కన్సిడర్ చేయకూడదండి. అవుట్కమ్ అనేది ఇలానే రావాలి అని కూడా ఉండకూడదు. సో అంటే మీలో ఉన్న ఈ షాడో సైడ్ ఏంటంటే ఇక్కడ ఉన్న లైట్ ని చూడనివ్వట్లేదు. అంటే లైట్ ని చూడనివ్వట్లేదు అనే దానికంటే కూడా మీరు ఏంటంటే లైట్ ని చూడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ లైట్ ని చూస్తే ఈ లైట్ ని కానీ ఫాలో అయితే అవుట్కమ్ అనేది మీకు నచ్చినట్టుగా ఉండదేమో. లైక్ ఏంటంటే ఈ ఛాలెంజెస్ నుంచి బయటకి మీరు వస్తారు అనే నమ్మకం ఫస్ట్ మీకు లేదు. ఒకవేళ బయటకు వచ్చినా సరే అంటే అవుట్కమ్ అనేది సాటిస్ఫైయింగ్ గా ఉంటుందా అనే ఫీలింగ్ కూడా మీకు లేదు. సో అందుకే మీరు ఏంటంటే ఇక్కడే స్టక్ అయిపోయారు. ఇది మీ ప్రాబ్లమేనండి, నేనైతే చెప్పగలను. మీ షాడో సెల్ఫ్ ఈ రోజు పర్టికులర్ గా మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే యాక్చువల్ గా ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంతా మీకు అర్థం అవుతున్నా సరే మీరు ఎందుకు అంటే ఈ కష్టాన్నే చూస్ చేసుకుంటున్నారు, కానీ బయటకు వచ్చి సుఖపడాలనుకోవట్లేదు. ఏమో ఆ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. సో ఇది మీ ప్రాబ్లమేనండి, మీరే దీన్ని ఓవర్కమ్ చెయ్యాలి అన్నట్టుగా మెసేజ్. అసలు ఇంకా ఫర్దర్ గా చూద్దాం ఇంకా ఏం చెప్తుంది, ఏంటి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో బేసిక్ గా ఇక్కడ మీరు ఏంటంటేనండి చాలా పెయిన్ లో ఉన్నారండి. మీ లైఫ్ లో మీరు ఇప్పుడు అంటే ఎంత పెయిన్ లో ఉన్నారంటే లిటరల్ గా మీకు అంటే ఎమోషనల్ సఫరింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఫిజికల్ గా కూడా సఫరింగ్ ఉందండి. మీలో చాలా మంది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో ఈ హెల్త్ ఇష్యూస్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు అంటే ఎమోషనల్ స్ట్రగుల్ వల్ల. అంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను, మన బాడీ మైండ్ అండ్ సోల్ ఈ మూడు కూడా ఏంటంటే ఎప్పుడు బ్యాలెన్స్డ్ గానే ఉండాలండి. ఈ మూడింట్లో ఏ ఒక్కటి ఇంబ్యాలెన్స్ అయినా మిగతా రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఏంటంటే
సఫర్ అవుతున్నారు మెంటల్ గా. సో దానివల్ల ఫిజికల్ గా కూడా సఫర్ అవుతున్నారండి. అంటే ఈ సఫరింగ్స్ అన్ని ఎందుకు అంటే చెప్పాను కదా, మీరే చూస్ చేసుకుంటున్నారు. మీరేంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి ఇంకా కూడా. అంటే ఆ ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ మీకు నచ్చట్లేదు. ఇది ఫెయిల్యూర్ అని కూడా కాదు, కానీ సిచ్యువేషన్ లోనే ఏంటంటే కంఫర్ట్ ని కోరుకుంటున్నారు. సో కంఫర్ట్ అనేది ఏంటంటే స్ట్రగుల్ తర్వాత వస్తుంది, కానీ కంఫర్ట్ అనేది ఏది అంత ఈజీగా రాదండి. ఆర్ అట్లీస్ట్ ఎలా చెప్పాలంటే కంఫర్ట్ ని కోరుకుంటే సక్సెస్ అనేది రాదండి. కంఫర్ట్ ని కోరుకోకుండా కొంత అంటే థింగ్స్ ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో రియాలిటీలో ఇలా ఉన్నాయి. సో దాని బేస్డ్ గానే మనం థింగ్స్ ని డీల్ చేద్దాం అని మీకు ఉంటే ఆటోమేటిక్ గా మీరు ఏంటంటే ఇవి హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ మీరు కంఫర్ట్ ని కోరుకోవడం వల్ల మీరు ఏంటంటే స్టక్ అయిపోతున్నారండి. పర్టికులర్ గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మెయిన్ రిలేషన్షిప్ లో సఫర్ అవడం కానీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల సఫర్ అవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉండడానికి అవకాశం ఉంది. అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు అంటే ఒక పర్సన్ ని ఫిక్స్ చేద్దాం అని చూస్తున్నారు. అంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఆర్ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొని థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు. సో మీరేం చేస్తున్నారు ఇక్కడ, ఈ పర్సన్స్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, ఈ పర్సన్స్ మీకు కంఫర్ట్ ని ఇవ్వాలి. మరి గతంలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తే ఏమైపోయింది. సో ఆ కంఫర్ట్ ని మీరు కోరుకుంటున్నారు అనమాట. దానివల్ల ఈ పర్సన్స్ ని మీరు ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్ ని ఫిక్స్ చేస్తున్న ప్రాసెస్ లోని మీరు ట్రామాని క్రియేట్ చేసుకుంటున్నారండి. సో ఇది మీకు తెలుస్తుంది. ఇది మీకు తెలుస్తున్నా ఇది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఇది మీ షాడో సైడ్ అని కూడా చెప్పొచ్చు. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు ఆ పర్సన్ గురించి తెలిసి కూడా ఆ పర్సన్ ని ఫిక్స్ చేయాలి అనుకోవడం తప్పండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు హీల్ అవ్వడం కానీ, వాళ్ళు కొన్ని రియలైజ్ అవ్వడం కానీ అది వాళ్ళు చేయాల్సిన వర్క్. సో వాళ్ళ వర్క్ మీరు చేయాలి అనుకుంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది? అందుకే మీరు ఏంటంటే ఇక్కడ స్టక్ అయిపోయారు. మీరు ఏంటంటే ఇక్కడ ఏది కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఆర్ మీరు హ్యాండిల్ చేస్తుంది ఏది కూడా కరెక్ట్ గా ప్రాసెస్ అవ్వట్లేదు. సో మీకు ఇప్పటికైనా అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒక పర్సన్ ని మీరు ఫిక్స్ చేయలేరు, మిమ్మల్ని మీరు మాత్రం ఫిక్స్ చేసుకోవాలి. ఒక పర్సన్ వాళ్ళ లైఫ్ లో థింగ్స్ ని వాళ్ళు ఆపరేట్ చేస్తున్న వేకి వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. అంటే ఇక్కడ వాళ్ళు హీల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు వర్క్ చేయాలి, కానీ మీరు వాళ్ళు హీల్ అవడం కోసం వర్క్ చేస్తే అది ఎలా వర్కౌట్ అవుతుంది? అందుకే మీరు ఏంటంటే యాక్చువల్ గా హీల్ అవ్వలేకపోతున్నారు. ఈ పర్సన్ తో పాటు మీరు కూడా ఈ సఫరింగ్ అనేది తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఆ పర్సన్ ఏమి హ్యాపీగా లేరండి, కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని అక్నాలెడ్జ్ చేయట్లేదు. మీరేం చేస్తున్నారు, ఇదంతా ఫిక్స్ చేస్తే ఈ పర్సన్ మీరు హ్యాపీగా ఉంటారు అని మీరు అనుకుంటున్నారు. సో వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఇదే అని మీరు ఎలాగా డిసైడ్ అవుతారు? అది వాళ్ళు కదా తెలుసుకోవాలి. సో మీరు అంటే వాళ్ళ తరపున డెసిషన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకి ఇదే కరెక్ట్ అనుకొని మీరు అంటే అనాలిసిస్ చేసి అలాగా దాని ప్రకారం థింగ్స్ ని ఆపరేట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. సో ఇది అయితే చేంజ్ అవ్వాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ తోని ముందు ఆర్గ్యుమెంట్స్ చేయడం మానేయండి. మీలో చాలా మందికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇప్పుడు ఆ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నప్పుడు వాళ్ళు అలా చెయ్యాలి అని మీరు ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ పెట్టుకోకూడదు. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తర్వాత ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు మీరు వర్కౌట్ చేయాలి, తర్వాత సైలెంట్ అయిపోవాలి. కానీ ఆ పర్సన్ ని మీరు ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఆర్ ఆ పర్సన్ మీకు ఫేవరబుల్ గా డెసిషన్స్ తీసుకోవాలి అనేది ఎంతవరకు రైట్? సో ఇక్కడ మీరు ఏంటంటే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. సో బేసిక్ గా ఈ పాయింట్ లో మీరు ఎవరితో కూడా ఆర్గ్యూ చేయొద్దు. మెయిన్ మీతో కూడా మీరు ఏంటంటే కొంత డిసగ్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. అది కూడా రాంగే. అక్కడ కూడా ఏంటంటే ఎందుకో కానీ మీ షాడో సెల్ఫ్ ని మీరు ఎంబ్రేస్ చేయలేకపోతూ ఉండొచ్చు. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం, మీ మీద మీరు వర్క్ చేసుకోవడం, మీ బెటర్మెంట్ కోసం మీరు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాని వేరే వాళ్ళని సెట్ చేయడం, లేకపోతే సిచ్యువేషన్ మీ చేతిలో లేని దానికోసం మీరు ఏంటంటే చాలా చాలా స్ట్రగుల్ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో ఇక్కడ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు మీరు వాల్యూ ఇచ్చుకోండి, మీ ప్రయారిటీ ఏంటో మీరు తెలుసుకోండి. అసలు లైఫ్ లో అంటే మీకు ఏది ఇంపార్టెంట్, సో మీరు ఇప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుని హ్యాండిల్ చేస్తున్నారో అది నిజంగానే మీకు ఇంపార్టెంట్ లాగా అనిపిస్తుందా అన్ని చూడాలండి. సో మీ ఓల్డ్ సెల్ఫ్ అనేది ఏంటంటే ఇక్కడ మీ సిచ్యువేషన్స్ అయితే బెటర్ చేయదండి. మీ షాడో సెల్ఫ్ అయితే ఒకటే చెప్తుంది, అదేంటంటే మీరు పాస్ట్ లో ఉన్న పర్సన్ లాగా ఇప్పుడు ఉండి థింగ్స్ ని హ్యాండిల్ చేస్తాం,
లేకపోతే పాస్ట్ లో మీ రిక్వైర్మెంట్స్ ప్రకారమే మీరు ఏంటంటే థింగ్స్ మీద వర్క్ చేస్తాం, లేకపోతే పాస్ట్ లో పర్సన్స్ కి మీతో ఉన్న కనెక్షన్ అనేది ఫ్యూచర్ లో కూడా అలానే ఉండాలి అని మీరు వర్క్ చేయాలి అనుకుంటే మాత్రం ఇవేవి వర్కౌట్ అవ్వండి. మరి కొంచెం మీరు ఏంటంటే డిప్రెస్ అయిపోవడం, మరి కొంచెం అంటే ఆ మీరు ఇంకా ఇంకా కొంత ఈ డిజైర్స్ ని పెంచుకోవడం, మీ షాడో సైడ్ వల్ల ఎదుటి వ్యక్తులు ఏంటంటే టాక్సిసిటీలా ఫీల్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయండి. అంటే అది మీరు ఎంప్రెస్ చేయలేకపోవచ్చు, మీరు కూడా ఏంటంటే మేము అది కాదు అని రిజెక్ట్ చేసేయచ్చు. బట్ ఆపోజిట్ పర్సన్స్ అలా ఉండరు కదా. సో అందుకే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టైంలో మీ లైఫ్ లోకి ఏం వచ్చినా ఏం జరుగుతున్నా అన్కండిషనల్ గా దాన్ని యాక్సెప్ట్ చేయాలండి. అండ్ సరెండర్ అయిపోవాలండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, మీరు ఎంత ఈ సిచ్యువేషన్ కి సరెండర్ అయితే మీ లైఫ్ అంత బెటర్ అవుతుంది. అంటే ఒక సిచ్యువేషన్ ఉండదు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ఎలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నారు, దీనివల్ల మీరు పెయిన్ తీసుకుంటున్నారు, మీరు స్టక్ అయిపోయారు, మీరు మూవ్ అవ్వలేకపోతున్నారు అని మీకు అనిపిస్తే దాన్ని మీరు క్లియర్ గా రిలీజ్ చేయాలండి. ఓల్డ్ పర్సన్ లాగా ఇంకా ఉంటాం, అలానే థింగ్స్ ని ఆపరేట్ చేస్తామంటే మాత్రం వచ్చే రోజుల్లో కూడా మీరు చాలా స్ట్రగుల్ అవుతారు. అంటే మీకు అనిపించవచ్చు ఇదంతా ఎలా సార్ట్ అవుట్ చేయాలో, దీని నుంచి ఎలా బయటకి రావాలో మాకు అర్థం అవ్వట్లేదండి, చాలా స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తుంది అని. సో మీరు ఇక్కడ ఏంటంటే మనసు పెట్టాలండి, హార్ట్ఫుల్ గా. అంటే ఇక్కడ చేంజ్ అవ్వాలి, హార్ట్ఫుల్ గా మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ ని బెటర్ చేసుకోవాలి. అంటే సిచ్యువేషన్స్ బెటర్ చేసుకోకపోయినా మీ లైఫ్ ని బెటర్ చేసుకోవాలి అనుకుని మీరు ఏంటంటే కొంత డిటర్మైండ్ గా ఉంటే ఇది వర్కౌట్ అవుతుందండి. డెఫినెట్ గా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలి. లేకపోతే మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ నుంచి లెసన్స్ నేర్చుకున్నారు కాబట్టి సో వీటితో పాటు ట్రావెల్ అయ్యి మిమ్మల్ని మీరు ఒక బెటర్ పర్సన్ లా చేంజ్ చేసుకోవాలి అనుకుని డిటర్మైండ్ గా మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు పాత్ అనేది కనిపిస్తుందండి. మీరు ఇక్కడ ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చేస్తుంది ఏంటి, మీరు చేస్తున్న దాని వల్ల మీరు స్టక్ అయిపోయారా, సఫర్ అవుతున్నారా అన్ని తెలుసుకొని ఇది కరెక్ట్ కాదు అని కొంచెం ఎక్నాలెడ్జ్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా మీకు ఆటోమేటిక్ గా పాత్ అనేది కనిపిస్తుంది, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు యాక్చువల్ గా స్టక్ అయిపోయారండి చాలా కాలం నుంచి. మీ లైఫ్ లో మీరు థింగ్స్ ని ఎంత బెటర్ చేద్దాం అనుకుని రష్ అవుతున్నా, మీ వైపు నుంచి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ఏది కూడా మీ ఫేవర్ లో జరగట్లేదు. సో బేసిక్ గా మీరు ఏంటంటే ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయారు, మొత్తానికే గివప్ చేసేస్తే బెస్ట్, ఇదంతా మన వల్ల కాదు అని. కాకపోతే మీరు గివప్ చేయడానికి కూడా యూనివర్స్ మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్న వే అనేది కరెక్ట్ గా లేదు. సో దాన్ని మీరు ఏంటంటే ఇక్కడ అంటే ఎక్నాలెడ్జ్ చేయట్లేదండి. అంటే నేను ఇది కరెక్ట్ గా చేయట్లేదు, నేను ఏంటంటే ఈ విషయంలో డెస్పరేట్ గా ఉన్నాను, అసలు ఇది ఎందుకు, లైక్ ఈ డెస్పరేషన్ వల్ల నేనేం సాధిస్తాను. ఆర్ పర్సన్స్ కానీ అసోసియేట్ అయ్యి ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళు అంటే ఎందుకు ఇక్కడ సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు, ఈ ఆలోచనలు ఏవి మీకు లేనట్టు ఉన్నాయండి. దానివల్ల మీరు ఏంటంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఇరిటేట్ అవుతున్నారు, కొన్నిసార్లు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ పర్సన్స్ కూడా మీరు ఎలా అనిపిస్తున్నారు తెలుసా, మీకు ఏదో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని అనిపిస్తుందండి. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు యాక్చువల్ గా సాఫ్ట్ హార్టెడ్ పర్సనే, కైండ్ పర్సన్. కాకపోతే థింగ్స్ ఎప్పుడైతే మీరు సెటిల్ చేద్దాం అనుకోని ట్రై చేస్తున్నప్పుడు అవి సెట్ అవ్వట్లేదో మీరు ఆ పర్సన్స్ విషయంలోని కొంత డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారండి, ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. ఆ పాయింట్ లో నా పర్సన్స్ కి ఏంటంటే భయం వేస్తుందండి, మీ వల్ల వాళ్ళు కూడా ఏంటంటే పానిక్ అవుతున్నారని చెప్పొచ్చు. మేబీ మీకు అది అర్థం కాకపోవచ్చు, వాళ్ళ టైంకి మీతో టఫ్ గా మాట్లాడుతున్నా అది అవుట్ ఆఫ్ ఫియర్ వస్తుంది కానీ అవుట్ ఆఫ్ యాంగర్ రావట్లేదండి. అంటే వాళ్ళ కోపంతో ఇవన్నీ మాట్లాడట్లేదు, లేకపోతే కోపంతో మీకు కోఆపరేట్ చేయట్లేదని కాదు, మీకు భయపడి ఇదంతా జరుగుతుందండి. సో బేసిక్ గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థింగ్స్ అనేవి ఈ వేలో ఉన్నాయి కాబట్టి మీరు ఫిక్స్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏదైనా మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ పర్సన్ ని ఫిక్స్ చేయాలని చూడొద్దు, లేకపోతే సిచ్యువేషన్స్ ని ఫిక్స్ చేయాలని చూడొద్దు, మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఈ సిచ్యువేషన్ కి మీరు అసలు కోఆపరేటివ్ గా చేంజ్ అవ్వడం కోసం ట్రై చేయండి. ఎందుకంటే వన్స్ మీరు సిచ్యువేషన్స్ ని అడాప్ట్ చేసుకున్న ఆర్ పర్సన్ బిహేవియర్ ఆర్ పర్సన్ సిచ్యువేషన్స్ ప్రకారం మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ ఫిట్ అయిపోతారండి. లేకపోతే ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతుంటది. ఇక్కడ యూనివర్స్ మీకు ఆఫర్ చేస్తుంది ఏంటి అనేది కూడా మీకు అర్థం కాదు. సో చేంజెస్ అయితే మీలో రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి అయినా సరే కొంచెం ఆలోచించండి, మీ వైపు నుంచి మీరు చేస్తుంది ఏంటి, మీరు ఎలా అంటే మాట్లాడుతున్నారు, అసలు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది, సో దట్ మీకే అర్థమవుతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ టర్కాయిస్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఈ కార్డ్ పిక్ చేసుకున్నారు కాబట్టి నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి,
మీరేంటంటే ఫుల్ కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నారండి. అసలు అంటే ఎటువైపు వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? లైఫ్ అసలు ఏంటి? ఏం అర్థం అవ్వట్లేదు. సో, మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉండడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. అది ఎలానో చెప్తాను. యాక్చువల్‌గా మీరు చాలా మంచి వ్యక్తులండి. అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నా, ఎవరైనా బాధపడుతున్నా మీరేంటంటే చూడలేరనమాట. మీకు కూడా ఏంటంటే వాళ్ళ పరిస్థితి చూస్తే బాధనిపిస్తది. అలా అని చెప్పి అంటే మీరు పర్సన్స్‌కి హెల్ప్ చేయరు అంటే జస్ట్ అలా బాధపడుతుంటారు అది కూడా కాదు. మీకు అవకాశం ఉంటే మీరు పర్సన్స్‌కి సపోర్ట్ కూడా చేస్తారు. అంటే అలాంటి మనస్తత్వం మీది. కాకపోతే మీరిలా కన్‌ఫ్యూజన్‌లో ఉండడం వల్ల అంటే మీ సిట్యుయేషన్స్‌లోని మీకు క్లారిటీ లేకపోవడం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలోనేంటంటే కొన్ని సార్లు మీరు డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారండి. అంటే వాళ్ళకేమనిపిస్తుందంటే మీరు తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకలా బిహేవ్ చేస్తున్నారా? అనే ఫీలింగ్ వస్తుంది. అంటే కొన్ని సార్లు మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అంటే ఇంత మంచి వ్యక్తా మీరు అనే ఫీలింగ్ వస్తుంది. కొన్ని సార్లు ఏమవుతుందంటే చాలా టాక్సిక్ అంటే బయటకి ప్రిటెండ్ చేస్తున్నారు కానీ రియల్‌గా మీరది కాదు అనే ఫీలింగ్ వస్తుందనమాట. దానికి రీజన్ ఏంటంటే కొన్నిసార్లు మీరు మాట్లాడే మాటలేంటంటే ఎదుటి వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకొని మాట్లాడట్లేదు. మీకోసం మీరు ఆలోచించుకొని ఎదుటి వ్యక్తి ఎలా పోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే అది మీకు తెలియకపోవచ్చు. ఆ మాట్లాడుతున్నప్పుడు మీకు అంటే ఇది అర్థం అవ్వట్లేదేమో. బట్ రియాలిటీలోనేమవుతుందంటే మీరు మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని బాధ పెడుతున్నాయండి. వాళ్ళని మీరు అర్థం చేసుకొని మాట్లాడుతున్నట్టుగా అవి ప్రొజెక్ట్ అవ్వట్లేదు. మీరేంటంటే కావాలనే మాట్లాడుతున్నారేమో. లేకపోతే అంటే అంతవరకు ప్రిటెండ్ చేశారు. ఇంకా ప్రిటెండ్ చేయలేక బయటకి స్పిట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుందనమాట. సో, మిమ్మల్ని మీరేంటంటే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మెయిన్ ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటల వల్ల మీ మీద వ్యక్తులకేంటంటే నెగెటివ్ ఫీలింగ్ వస్తుందండి. వాళ్ళేంటంటే కొన్ని సార్లు మిమ్మల్ని కర్స్ చేస్తూ కూడా ఉండొచ్చు. సో, అదైతే అంత మంచిది కాదు. యాక్చువల్‌గా మీలో ఉన్న అంటే ఆ గుడ్ సైడ్‌ని అవేకెన్ చేయాలన్నమాట. అంటే ఇది మీ షాడో సెల్ఫ్ మీకెందుకు గైడెన్స్ ఇస్తుంది అంటే చాలా ఎక్కువగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఇది ఫీల్ అవుతూ ఉండొచ్చు. అంటే మీరు అనుకోవచ్చండి మేము ఆ టైప్ కాదండి మంచిగానే మాట్లాడుతున్నాం. అంటే ఒకటి వాళ్ళు కూడా మమ్మల్ని ఇరిటేట్ చేస్తుంటారు. సో, ఆ టైంలో మేబీ అంటే ఆ రకంగా రియాక్ట్ అవుతున్నామేమో. బట్ ఒరిజినల్‌గా మేము ఆ టైప్ కాదు అని అనుకోవచ్చు మీరు. సో, ఇఫ్ మీకు అలా అనిపిస్తే నేనిక్కడ ఒకటే చెప్తానండి. థింగ్స్‌ని సింపుల్‌గా ఉంచుకోండి. కాన్వర్సేషన్స్ అనేవి సింపుల్‌గా చేయండి. ఎందుకు అంటే అంత డీప్‌గా మాట్లాడడం, లేకపోతే ఎందుకు వ్యక్తులతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, ఇదంతా కరెక్ట్ కాదండి. నేను అంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, దీనివల్ల మీరేంటంటే వచ్చే రోజుల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చండి. అది మీకిప్పుడు తెలియకపోవచ్చు కానీ, ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్పగలను. వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాటలు రావట్లేదు అంటే అటువైపు వెళ్ళట్లేదు అని మీకనిపిస్తే సైలెంట్ అయిపోండి. అలాంటి వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వద్దు. మీకు వీలైతే ఎదుటి వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళకి సహాయం చేయడానికి చూడండి. అది ఒకవేళ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఎందుకో కానీ వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు అని మీకు అనిపిస్తే మీరేం చేస్తారంటే సైలెంట్ అయిపోతారు. సైడ్ అయిపోతారు. సో, అది చేయడం బెటర్ అండి. బట్ అంతేకాని మీరేంటంటే ఛాన్స్ దొరికింది కదా అని ఫ్రస్ట్రేట్ అవ్వద్దండి. అండ్ మీలో ఇంకొంతమంది ఉంటారు. మీరే కేటగిరీ అంటే ఇప్పుడు మీకు వేరే దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మీరు మీ లైఫ్‌లో వేరే దగ్గర స్ట్రెస్ తీసుకుంటారు. అది ఇంకొకళ్ళ మీద చూపిస్తారనమాట. యాక్చువల్‌గా ఆ పర్సన్‌కి మీ ఫ్రస్ట్రేషన్‌కి సంబంధం ఉండదు. కానీ మీరు వేరే దగ్గర చూపిస్తారు. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ పెడుతుంటారు. అంటే ఇది జనరల్‌గా ఎవ్రీడే ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు కాబట్టి చాలా మంది నేను ఈ బేస్డ్‌గా చెప్తున్నాను అంతే. సో, ఇప్పుడు అక్కడ నెగెటివ్ కామెంట్ పెట్టడానికి వాళ్ళకి, వీళ్ళకి మధ్యలో ఎనిమిటీ అంటూ ఏముండదు. పర్సనల్‌గా ఇక్కడ ఏదో రైవల్రీ ఉంది, డిస్ప్యూట్స్ లేకపోతే ఎప్పటినుంచో ఒక దాని కోసం ఫైట్ చేస్తున్నారు. ఏముండదండి. కానీ నెగెటివ్ కామెంట్ పెడతారు. అది ఎందుకు పెడతారు అంటే, వీళ్ళు ఎక్కడో ఫ్రస్ట్రేట్ అవుతారు. ఎక్కడో సఫర్ అవుతుంటారు. సో, హీల్ అవ్వరు కదా! అన్‌హీల్డ్ వెర్షన్‌లో అని థింగ్స్‌ని ఆపరేట్ చేయడం అంటే, ఇలా నెగెటివ్ కామెంట్స్ పెట్టడం. అంటే ఈ నెగెటివ్ కామెంట్ పెట్టడం వల్ల వాళ్ళకేంటంటే ఆ స్ట్రెస్ అంతా కూడా ఇక్కడ రిలీఫ్ దొరుకుతుందనమాట. సో, అది ఒక అలవాటులాగా మారిపోయి కూడా చాలా మంది ఏంటంటే ఆ నెగటివిటీని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తారండి. అంటే దానివల్ల వాళ్ళకొచ్చిందేముండదు. ఎండ్ ఆఫ్ ద డే పర్సన్స్ ఆపోజిట్‌లో ఉన్న పర్సన్స్ కూడా వాళ్ళని తిడతారు, కర్స్ చేస్తారు. చాలా జరుగుతాయి.
సో అంటే ఏమొస్తుందంటే ఏమీ రాదు, కానీ నెగిటివిటీ మాత్రం స్ప్రెడ్ చేస్తారు. ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఇదే కంఫర్ట్, ఇదే రిలీఫ్ అని అనుకుంటారు, కానీ యాక్చువల్ గా వాళ్ళు హీల్ అవ్వడం కోసం అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేయట్లేదు, ఇంకా అన్హీల్డ్ వెర్షన్ లోనే థింగ్స్ ని ఆపరేట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇంకేంటంటే అలా ఒక టాక్సిక్ పర్సన్ లా చేంజ్ అయిపోతారండి. అదే ఇక్కడ జరుగుతుంది. దానివల్ల వాళ్ళ లైఫ్ ఎలాగా బెటర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక కర్మని కూడా వాళ్ళు ఏంటంటే క్రియేట్ చేసుకుంటారండి, అది కూడా జరుగుతుంది. సో దానివల్ల అసలు ఏం రాదు. అందుకే అంటే అందరూ ఇలా ఉంటారని కాదు, కానీ జనరల్ గా అంటే ఇలా ఎవరైతే ఉన్నారో మీరు చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు నెగిటివ్ గా రియాక్ట్ అవుతారండి. సో ఈ నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడం అనేది కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు. ఇఫ్ రాంగ్ అనుకోండి, ఆ సైడ్ ని మీరు యాక్సెప్ట్ చేయాలి కదా, అదే మీ షాడో సైడ్ అన్నమాట. సో అసలు ఇంకా చూద్దాం మనకి యూనివర్స్ ఏం చెప్తుంది, లైక్ మీ షాడో సెల్ఫ్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు నేను చెప్పిన దానికి కనెక్టింగ్ మెసేజెస్ లా ఉన్నాయి మిగతావంతా కూడా. సో యాక్చువల్ గా ఇక్కడ ఏమవుతుందంటే, మీరు వ్యక్తుల్ని స్టడీ చేస్తున్నాం అనుకుంటున్నారండి, వ్యక్తుల సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటున్నాం అని అనుకుంటున్నారు, లేదా మీ సిచ్యువేషన్ గురించి మీకు ఏంటంటే క్లారిటీ వచ్చేసింది అనుకోని మీరు ఏంటంటే దాని ప్రకారం రియాక్ట్ అవుతున్నారండి. అఫ్ కోర్స్ ఎవరైనా అంతే, మీరే కాదు ఎవరైనా అంతే. కాకపోతే మనం ఒక గుడ్ వేలో రియాక్ట్ అయినప్పుడు ఏంటంటే ఎక్కువ ఆలోచించక్కర్లేదండి. ఎక్కువ అంటే దానికోసం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కైండ్నెస్ అనేది చాలా రేర్ అండి. అందరూ కైండ్ గా ఉండరు, ఎవరో కొంతమంది అలా ఉంటారు. సో ఒక పద్ధతిలో మాట్లాడతారు, ఒక పద్ధతిలో ఉంటారు. బట్ ఇక్కడ యాక్చువల్ గా మీ సిచ్యువేషన్ ఏంటంటే మీరు చాలా మంచి వ్యక్తి అండి, అంటే కైండ్ పర్సనే. కాకపోతే సిచ్యువేషన్స్ ని మీరు ఏ విధంగా అయితే ఇంటర్ప్రిట్ చేస్తారో దాని ప్రకారం రియాక్ట్ అవుతారు. అంటే పాజిటివ్ గా ఇంటర్ప్రిట్ చేసినప్పుడు పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు, అదంతా ఓకే. బట్ కొన్నిసార్లు మీరు నెగిటివ్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు మీ బిహేవియర్ అనేది ఇన్స్టెంట్ గా చేంజ్ అయిపోతుంది. దానివల్ల పర్సన్స్ కి మీరు ఏంటంటే ఒక నెగిటివ్ పర్సన్ లాగా కనిపిస్తుంది. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, యాక్చువల్ గా మీ బిహేవియర్ అనేది చేంజ్ అవ్వాలండి. అంటే మీకు ఒక సిచ్యువేషన్ అర్థమైన తర్వాత ఆర్ ఒక పర్సన్ కోసం అర్థమైన తర్వాత వెంటనే మీరు ఏంటంటే నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదండి. కొంతకాలం స్టడీ చేయాలి. ప్రతిసారి ఏంటంటే మీకు అనిపించిందే రైట్ అవ్వాలని రూల్ లేదు, లేకపోతే మీరు చూసిందే రైట్ అవ్వాలని కూడా రూల్ లేదండి. ఆ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు, లేకపోతే ఆ సిచ్యువేషన్ లో అసలు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయో, సో మీరు అంటే డిసైడ్ అయిపోయి మీరు ఏంటంటే వెంటనే అది బయటకి చూపించడం అనేది కరెక్ట్ కాదండి. మీలో చాలా మందికి ఏంటంటే ఒక సిచ్యువేషన్ చూడగానే వెంటనే దానికి రియాక్ట్ అయిపోతారు అనమాట. కొంత టైం తీసుకోరు, కొంత ఆలోచించరు. అసలు అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, దీనివల్ల అసలు సిచ్యువేషన్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి, లైఫ్ ఎలా ఉంటుంది అని ఆలోచించడం అనేది చాలా తక్కువ మందికి ఉంటది. సో మీరు కూడా ఏంటంటే ఆలోచించట్లేదండి, అందుకే మీ లైఫ్ లో థింగ్స్ మీరే మెస్అప్ చేసుకుంటున్నారు. నిజానికి ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇలా ఫ్రస్ట్రేట్ అవ్వడం వల్ల, మీరు ఏంటంటే ఇరిటేట్ అవ్వడం వల్ల న్యూ డోర్స్ అనేవి మీకు ఓపెన్ అవ్వండి. మరి కొంచెం మీ లైఫ్ లో ఉన్న థింగ్స్ అనేవి మెస్సీగా చేంజ్ అయిపోతాయి. కాంప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే తర్వాత తర్వాత మీరు సఫర్ అయినట్టుగా చేస్తాయి అన్నమాట. సో ఆల్రెడీ మీరు సఫర్ అవుతున్నారు. వచ్చే రోజుల్లో కూడా మీ బిహేవియర్ ఎలానే ఉన్నా, లేకపోతే మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ ని కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేసినప్పటికీ కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో రియాక్ట్ అవ్వాలి. కానీ ఏదో అదే టైం అనుకొని మీకు మీరు అనుకొని రియాక్ట్ అయిపోయినా సరే డెఫినెట్ గా మీరు ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. అంటే ఏ సిచ్యువేషన్ కి అయినా సరే పేషెన్స్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినా, ఇరిటేషన్ వచ్చినా వెంటనే దాన్ని బయటకు చూపించాలని చూడొద్దు. అంటే ఇప్పుడు మనకి సంతోషం వస్తే మనం 10 మందితోని అది పంచుకోవచ్చండి, పర్వాలేదు. మనకి బాధ అనిపించినా మనం అది కూడా చెప్పుకోవచ్చు. కానీ మనకి కోపం వచ్చి
మనం ఎవరినో తిట్టాలి అనుకొని ఆవేశపడిపోయి ఎవరిని పడితే వాళ్ళని తిట్టేసినా, లేకపోతే ఈవెన్ ఆ పర్సన్ రెస్పాన్సిబుల్ అయితే వాళ్ళనే తిట్టేసినా సరే దానివల్ల ఏం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? మరి కొంచెం పెద్దదయిపోతుంది కానీ, మీరు అది ఆలోచించట్లేదండి. ఇఫ్ నేను చెప్పింది మీకు రెజొనేట్ అవ్వకపోతే మీరు వేరే కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఈ కార్డ్ సెట్ లో ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఇవి వాళ్ళు అర్థం చేసుకొని చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి. అఫ్ కోర్స్ మీకు ఏంటంటే పాస్ట్ లో థింగ్స్ బెటర్ గా వర్కౌట్ అయ్యి ఉంటాయి. సో అందుకే మీరు ఏంటంటే పాస్ట్ తో అటాచ్మెంట్ పెంచుకొని ప్రెసెంట్ కూడా అలానే ఉండాలి, ఫ్యూచర్ కూడా అలానే ఉండాలి అని ఒక డెస్పరేషన్ లో ఉండొచ్చు. కాకపోతే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే పాస్ట్ అనేది అయిపోయిందండి. పాస్ట్ కి ప్రెసెంట్ కి ఇప్పుడు సంబంధం లేదు. ప్రెసెంటే. సో ఈ ప్రెసెంట్ లోని సిచ్యువేషన్స్ ఇలా లేవు అని మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇరిటేట్ అయిపోతే సో దానివల్ల మీరు ఏం సాధిస్తున్నారు? అంటే మీకు ఇక్కడ ఏం వస్తుంది? ఏమైనా మంచి జరుగుతుందా మీకు? ఏమీ జరగట్లేదు, జరగదు కూడా. ఎందుకంటే ప్రెసెంట్ అనేది డిఫరెంట్ అండి. మీరు కూడా ఏంటంటే ప్రెసెంట్ లో ఉంటే ఇది అర్థం చేసుకుంటారు. మీ ప్రెసెంట్ ని మీరు పీస్ఫుల్ గా చేంజ్ చేసుకోగలుగుతారు. ఆర్ మీలో కూడా రావాల్సిన ట్రాన్స్ఫార్మేషన్స్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీరు ఏంటంటే పాస్ట్ అలా ఉంది, సో బేసిక్ గా ప్రెసెంట్ ఏంటంటే అలా లేదు. సో పాస్ట్ తో ప్రెసెంట్ ని కంపేర్ చేసుకోవడం, అఫ్ కోర్స్ పాస్ట్ అనేది ఒక బ్యూటిఫుల్ మెమొరీ అండి. అది మీరు ఏంటంటే చెరిష్ చేసుకోవచ్చు. కానీ అన్ని రోజులు అదే ఉండాలి, అలానే ఉండాలంటే లైఫ్ అలా ఉండదు కదా. లైఫ్ ఎప్పుడు కూడా అన్ప్రిడిక్టబుల్. ఈ రోజు ఉన్నట్టుగా రేపే ఉండదు. ఈ రోజు మీరు అంటే ఒకలాగా లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, రేపు మారిపోవచ్చు అండి, చెప్పలేం అలాగా. సో అందుకే మీరు ఏంటంటే పాస్ట్ తో ప్రెసెంట్ ని కంపేర్ చేయడం అనేది రాంగ్. ప్రెసెంట్ ని ఎలా ఎంప్రెస్ చేసుకోవాలి, ప్రెసెంట్ ని ఎలా బెటర్ చేసుకోవాలి అనేది మీరు ఫోకస్ చేయాలి. సో దట్ మీరు ఏంటంటే వ్యక్తులకి ఎలా రియాక్ట్ అవ్వాలి, వ్యక్తులతో ఎక్కడి వరకు ఉండాలి, ఆర్ సిచ్యువేషన్స్ కి ఎంతవరకు రియాక్ట్ అవ్వాలనేది తెలుసుకోవాలి. తెలుసుకొని మీరు ఏంటంటే బ్యాలెన్స్డ్ గా ఉంటే మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయండి. అండ్ కమిటెడ్ గా కూడా ఉండాలండి. ఎందుకో కానీ మీరు ఎవరైతే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో పర్సన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతున్నారండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు. దానివల్ల చాలా వ్యక్తులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ వ్యక్తులకు కూడా మీ మీద మీరు కానిది ఒక డిఫరెంట్ ఇంప్రెషన్ వస్తుంది. అంటే మీరు ఒక నెగిటివ్ పర్సన్ కాదండి, చాలా గుడ్ పర్సన్. కానీ ఎదుటి వ్యక్తులకు అలా అనిపించట్లేదు. మీరు టాక్సిక్ పర్సన్ లాగా అనిపిస్తున్నట్టున్నారు. ఆర్ ఎల్స్ ఇక్కడ ఎలా చెప్పాలంటే పర్సన్స్ మీకు భయపడుతున్నారు. ఇది మీరు ఆల్రెడీ సెన్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ గా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు బ్లెస్డ్ పర్సన్స్ అండి. ఎందుకంటే మీ ప్రెజెన్స్ అనేది వాళ్ళకు ఒక బ్లెస్సింగ్ అంట. మేబీ ఇది మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మీ షాడో సైడ్ ని మీరు ఎంబ్రేస్ చేయట్లేదు కదా. మీ షాడో సైడ్ ఏంటంటే మీకు అంటే తెలుస్తుంది, లైక్ మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారు, మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇది చేస్తున్నారని. కానీ అది మీరు అక్నాలెడ్జ్ చేయట్లేదు కదా. అంటే అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే అది మీరు కాదు. మీరు ఏంటంటే గుడ్ పర్సన్, మీకు అంటే అలాంటి నేచర్ కూడా లేదు అని మీరు అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ అది నిజమే అవ్వచ్చు. కానీ మరి మీరు రియాక్ట్ అవుతున్న వే కానీ ఎదుటి వ్యక్తులకు మీరు ఇస్తున్న వైబ్స్ కానీ అలా లేవు కదా. సో మరి అది మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకంటేనండి వన్స్ మీరు అది యాక్సెప్ట్ చేస్తే, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటే మీరు ఎదుటి వ్యక్తులతోని గుడ్ పర్సన్ లానే ఉంటారండి. అట్లీస్ట్ అంటే వాళ్ళు తప్పు చేసినా సరే వీళ్ళు తప్పు చేశారు, సో మనం దూరంగా ఉందాం. అంతేకాని వాళ్ళతో మనం ఫైట్ చేయడం, వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, లేకపోతే థింగ్స్ కాంప్లికేట్ చేసుకోవడం ఇదంతా ఎందుకు అని ఆలోచిస్తారండి. అంటే సిచ్యువేషన్స్ ని కాంప్లికేట్ చేయకుండా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తారనమాట. డెఫినెట్ గా ఎదుటి వ్యక్తులకి మీరు ఒక బ్లెస్సింగ్ అవుతారండి. ఇది ఎలా అంటే మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తారో, వాళ్ళ విషయంలో కొంత కన్సిడరేట్ గా ఉంటారో వాళ్ళకి బర్డెన్ తగ్గినట్టు ఉంటదండి. వాళ్ళు ఏంటంటే మీరు అర్థం చేసుకున్నారు అట్లీస్ట్ అనుకొని ఈ రోజు కాకపోయినా రేపైనా సరే దాన్ని అర్థం చేసుకుంటారు. రేపైనా సరే ఒకవేళ వాళ్ళు మీ వైపు నుంచి ఏ తప్పు లేదు, లైక్ వాళ్ళే తప్పులు చేసినా ఈ రోజు అది యాక్సెప్ట్ చేయలేకపోతే అంటే వాళ్ళ షాడో సైడ్ ని వాళ్ళు కూడా మేబీ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. సో రేపు అనే రోజు వాళ్ళు అది తెలుసుకుంటారండి. ఈ రోజు మీరు కైండ్నెస్ ని చూస్ చేసుకొని ఈ రోజు ఏంటంటే మీరు ఒక గుడ్ పర్సన్ లానే ఉంటే, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే రేపు అనే రోజు ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసి అది నేర్చుకుంటారు అనమాట. దానివల్ల వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. సో చేంజెస్ అనేవి మీలో అయితే రావాలండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుందంటే యాక్చువల్ గా మీరు ప్యాషనెట్ గా ఉంటారండి. అంటే మీ హార్ట్ నే ఫాలో అవుతారు. పర్టికులర్ గా ఆ టైంకి మీకు ఏదైనా చెయ్యాలనిపించేస్తే చేసేస్తారనమాట. యాక్చువల్ గా
ఇది గుడ్ క్వాలిటీ అండ్ బ్యాడ్ క్వాలిటీ అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఒకటి చెయ్యాలి అనిపించినప్పుడు ఇమ్మీడియేట్ గా చేస్తే కొన్నిసార్లు అది పాజిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే అది మిమ్మల్ని ఒక డేంజరస్ సిచ్యువేషన్ లో కూడా డ్రాగ్ చేసేయొచ్చు. సో బేసిక్ గా ఇప్పుడు మీకు అనిపించింది అని మీరు చెయ్యొచ్చు, కానీ సో మీకు అనిపించిందని చేసినంత మాత్రాన అవుట్కమ్ ఎలానే రావాలి అని మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు కదా. ఎందుకంటే మీరు చేస్తుంది గుడ్ బ్యాడ్, మీరు ప్యాషనెట్ గా చేస్తున్నారు అంతే. బట్ అవుట్కమ్ అనేది ఎలానే ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారు అనేది మీకు అప్పుడు తెలియదు కదా, చేశాక తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. సో దానివల్ల మీరు ఏంటంటే ఫ్రీక్వెంట్ గా డిసప్పాయింట్ అవుతున్నారండి. అంటే మీకు ఇది అర్థం అవుతుంది, అంటే మీరు వెళ్తున్న దారి మేబీ సరైందే కానీ అనుకున్నంత రిజల్ట్ రావట్లేదు అని. కానీ అది మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే నేను కరెక్ట్ గానే చేశాను, లేకపోతే నాకు నచ్చిందే చేశాను కదా, అయినా సరే ఎందుకు నేను సాటిస్ఫై అవ్వలేకపోతున్నాను, అయినా అవుట్కమ్ ఎందుకు నేను అనుకున్నంత ప్లెజెంట్ గా లేదు అని మీరు ఏంటంటే ఫీల్ అవుతున్నారు అనమాట. దానివల్ల మీరు ఏంటంటే భయపడిపోవడం కానీ, ఓపెన్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేయలేకపోవడం కానీ, లేకపోతే ప్రిటెండ్ చేసుకుంటూ ఉండడం కానీ ఇలాంటివి ఏవో జరుగుతున్నాయండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్ గా మీరు వ్యక్తులతో కూడా డిఫరెంట్ గా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటంటే వ్యక్తులు ఒకటి అని మీరు అనుకుంటున్నారండి. సో వాళ్ళ విషయంలో థింగ్స్ ని మీ ఓన్ వేలో మీరు ఆపరేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఏంటంటే మీ స్టాండర్డ్స్ కి సరిపోయినట్టుగా ఉండట్లేదు అనమాట. అంటే ఇక్కడ మీరు వ్యక్తి ఒకటి అనుకొని చేసినప్పుడు థింగ్స్ ఎప్పుడైతే మీకు వర్కౌట్ అవ్వట్లేదో ఆ వ్యక్తి మీద మీరు డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీ ఓన్ ఇంట్రెస్ట్ ఇది చేశారు అని మీరు మర్చిపోతున్నారండి. సో దాని వల్ల మీరు ఏంటంటే ఆ పర్సన్స్ జడ్జ్ చేయడం కానీ, లేకపోతే ఆ పర్సన్స్ దగ్గర ప్రిటెండ్ చేయడం కానీ, లేకపోతే తొందరగా మీరు ఏంటంటే డిసైడ్ అయిపోవడం కానీ అండ్ డిసప్పాయింట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. సో బేసిక్ గా ఇక్కడ మీరు చేంజ్ అవ్వాలి, చాయిసెస్ చేసుకోవాలి. ఈ చాయిసెస్ ఎలా చేసుకోవాలంటే పర్సన్స్ ఇంపార్టెంటా, మీ ఎక్స్పెక్టేషన్ ఇంపార్టెంటా? ఎందుకంటే పర్సన్స్ ప్రతిసారి మనల్ని సాటిస్ఫై చేయలేరు, డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళలానే ఉంటారు. సో దానికైనా మనం అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఆ పర్సన్స్ అది కాదు అని తెలిసినప్పుడైనా దాన్ని మనం యాక్సెప్ట్ చేసి చేంజ్ అవ్వాలి. అంటే చాయిసెస్ అనేవి మనమే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఏంటంటే మీరు కూడా కొన్ని చాయిసెస్ చేసుకోవాలండి. సాక్రిఫైస్ ఇంపార్టెంటా, లేకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే వర్కౌట్ అవ్వాలి అనే ఒక డెస్పరేషన్ అన్ని చూసుకోవాలండి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వ్యక్తుల విషయంలో మాత్రం కొంత రాంగ్ గా బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఆ బిహేవియర్ ఎక్కడి నుంచి అంటే వాళ్ళ ఓన్ వేలో థింగ్స్ ను ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు పర్సన్స్ ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వకపోతే ఆటోమేటిక్ గా ఇలా కన్క్లూడ్ చేసుకుంటున్నారండి. అది కరెక్ట్ కాదు. సో చేంజెస్ అయితే రావాలి. ఇక్కడి నుంచి అయినా సరే మీరేంటంటే ఒక వ్యక్తిని స్టడీ చేసిన తర్వాత అది మీకు కరెక్ట్ అనిపిస్తే చేయండి. బట్ ఇన్ రిటర్న్ వాళ్ళు అలా లేకపోయినా అది ఓకే, అంటే వాళ్ళది అని తెలుసుకొని మీరు ఏంటంటే అక్కడ పీస్ ని చూస్ చేసుకోవడం కరెక్ట్ అండి. ఎందుకంటే మీరు ఒరిజినల్ గా అదే. బట్ కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా పర్సన్స్ కంట్రోల్ తప్పుతూ ఉండొచ్చు. ఒక్కసారి ఎప్పుడో అలా జరిగితే పర్వాలేదు, ప్రతిసారి అలా జరుగుతుంది కాబట్టి గైడెన్స్ ఏంటంటే ఈ రకంగా వచ్చింది. సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే కొంత మీరు చేంజ్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్ గా ఇక్కడ చేంజెస్ అయితే రావాలండి. మన లైఫ్ కి సంబంధించి సిచ్యువేషన్స్ అయితే పర్వాలేదు, కానీ ఎదుటి వ్యక్తికి సంబంధించి కొన్ని సిచ్యువేషన్స్ డీల్ చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ట్రామా అనేది ఉంటుంది, ఆర్ వాళ్ళు కూడా హీల్ అవ్వకుండా థింగ్స్ ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో తెలియదు. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. అందుకే ఎంతలాగా చెప్పాను. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ లెవెండర్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఇప్పుడు మీ షాడో సెల్ఫ్ మీకు ఏం చెప్తుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ మీ బాడీ, మైండ్ అండ్ సోల్ ఈ మూడు కూడా ఏంటంటే ఇంబ్యాలెన్స్ లో ఉన్నాయండి. అంటే ఒకటి ఇంబ్యాలెన్స్ లో ఉంటే ఆటోమేటిక్ గా మిగతా రెండు కూడా ఇంబ్యాలెన్స్ లో ఉంటాయి. సో ఇంకా ఎలా చెప్పాలంటే ఆ మీరు మేబీ మీ లైఫ్ లో ఎక్కడో కానీ కొంత ఫిజికల్ గా సఫర్ అవుతున్నారు అనుకోండి, అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి. సో మెంటల్ గా కూడా మీరు సఫర్ అవడం, మీ సోల్ రెస్ట్లెస్ గా ఫీల్ అవడం ఇలాంటిదైనా జరుగుతుంది. లేకపోతే మీరు ఎమోషనల్ గా చాలా సఫర్ అవుతున్నారు, లైక్ ఏంటంటే మీ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే మీ సోల్ రెస్ట్లెస్ గా ఫీల్ అవడం, ఈవెన్ ఫిజికల్ గా కూడా మీరు ఏంటంటే ఆ డిఫరెన్సెస్ అనేవి చూడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండొచ్చు మోస్ట్లీ ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటేనండి
మీరు మీ బాడీ, మైండ్ అండ్ సోల్తో కనెక్ట్ అవ్వాలండి. ఇలా కనెక్ట్ అవ్వాలంటే ఎవ్రీడే కూడా మెడిటేషన్ చేయాలి. అదొక్కటే సొల్యూషను. దానికి షార్ట్ కట్ ఏమి ఉండదు. మీలో కొంతమంది ఏంటంటే మెడిటేషన్కి రీప్లేస్మెంట్గా ఏం చేస్తే బాగుంటుందని అడుగుతారు. మెడిటేషన్కి మాత్రం రీప్లేస్మెంట్ అనేది ఏం ఉండదండి. అంటే యోగా చేయొచ్చు, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తూ ఉండొచ్చు. దానివల్ల మీరు ఏంటంటే స్ట్రెస్ని రిలీవ్ చేసుకుంటారు. అంతేకాని మీకు ఏంటంటే ఆ బాడీ, మైండ్ అండ్ సోల్తో కనెక్షన్ ఏర్పడదు. సో ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎవ్రీడే కూడా ఒక 15 మినిట్స్ మినిమం మెడిటేషన్ చెయ్యాలండి. చాలా మంది మేము మెడిటేషన్ చేయలేం, మా వల్ల అవ్వదు అని అంటారు. మరి అలా అన్న వాళ్ళకి నేను ఇంక ఎక్కువ చెప్పేదేం లేదు. అది చేస్తే మంచిది, చెయ్యకపోయినా మీ ఇష్టమే. బట్ ఇక్కడ ఏంటంటే మీరు బ్యాలెన్స్డ్ గా ఉండడానికైనా ట్రై చేయాలి. మీ థాట్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ మీకు ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉందనుకోండి, మెడిటేషన్ చేయకపోయినా పర్వాలేదు. మీకు సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మాత్రం ఇక్కడ ఇంకా ఆల్టర్నేట్ గా చేయడానికి అయితే ఏమి ఉండదండి. ఈవెన్ మీ లైఫ్ లో కొన్ని థింగ్స్ మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలన్నా సరే ఇవి బ్యాలెన్స్డ్ గా ఉంటేనే కదా హ్యాండిల్ చేయగలరు. సో అసలు ఇంకా చూద్దాం మీ షాడో సెల్ఫ్ మీకు ఏం చెప్తుంది ఫర్దర్ గా అనేది. సో మీలో కొంతమంది ఏం చేస్తున్నారంటే చాలా నెగిటివ్ గా థింక్ చేస్తున్నారండి. ఎంత నెగిటివిటీ మీలో ఉందంటే మీ గురించి మీరు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు, నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారు, ఎదుటి వ్యక్తుల గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడడం, నెగిటివ్ గా ఆలోచించడం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మేబీ మీకు ట్రామా క్రియేట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఒకటి మాత్రం నిజమండి, మీకు వస్తున్న ఆలోచనల వల్ల మీ లైఫ్ రోజు రోజుకి కూడా పాడైపోతుంది, కానీ మీ లైఫ్ ఎక్కడా కూడా బెటర్ అవ్వట్లేదండి. నేను చెప్తుంది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే ఇది ఎందుకు జరుగుతుంది అంటే మీ వల్ల జరుగుతుంది. మీరేంటంటే రోజు రోజుకి కూడా నెగిటివిటీ పెంచుకుంటున్నారండి. అంటే ఒక నెగిటివ్ పర్సన్ లా ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నారు. ఈవెన్ పాస్ట్ లో ఎవరైనా పర్సన్స్ మిమ్మల్ని మిస్ట్రీట్ చేసినా, లేకపోతే పాస్ట్ లో పర్సన్స్ తో కనెక్షన్ ఒకలా ఉంది, ఇప్పుడు ఇంకొకలా ఉండడం వల్ల మీరు ఏంటంటే వాళ్ళని హేట్ చేయడం కానీ, వాళ్ళని జడ్జి చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని మీరు హేట్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారండి. యాక్చువల్ గా థింగ్స్ అనేవి అంటే కర్మ వల్ల మీరు ఫేస్ చేయడం జరుగుతుంది, అది నేను కాదన్ను. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి జరిగిపోయిన తర్వాత సో అది జరిగిపోయింది కదా, ఇప్పుడు అంటే మనం దానికోసం ఆలోచించి ఏం చేస్తాం. సో ప్రెసెంట్ లో ఏం చేయాలి, ప్రెసెంట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. మన లైఫ్ ఏంటంటే పాస్ట్ లో మేబీ వర్కౌట్ చేసుకుందాం అనుకుంటే అంత బెటర్ గా లేదు, కానీ ప్రెసెంట్ లో మనకి ఇంకా ఛాన్స్ ఉంది కదా. సో ఈ ప్రెసెంట్ ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఇలా మీకు ఆలోచనలు లేవండి. మీరు ఏంటంటే నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. సో థింగ్స్ ను కూడా నెగిటివ్ గా ఆపరేట్ చేస్తున్నారు అండ్ మాట్లాడేటప్పుడు కూడా చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఇది తగ్గాలండి. ఇది తగ్గకపోతే మాత్రం వచ్చే రోజుల్లో మీరు డెఫినెట్ గా ఇంకా ఇంకా సఫర్ అవుతారంట. ఇది మీ షాడో సైడ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఒక పర్సన్ కి నెగిటివ్ థాట్స్ రావడం కానీ, నెగిటివ్ గా మాట్లాడడం అనేది చాలా కామన్. కాకపోతే అది ఎక్సీడ్ అవ్వకూడదండి. మీదేంటంటే దాటిపోతుంది, చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి కార్డ్స్ ఏంటంటే ఒకటే చెప్తున్నాయి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. సో బేసిక్ గా అందుకే ఇక్కడ చెప్పాను కదా, నాకు తెలిసి మీ మైండ్ ఏంటంటే మీ కంట్రోల్లో లేదండి. నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు కదా, సో ఆటోమేటిక్ గా సోల్ రెస్ట్లెస్ గా ఫీల్ అవుతుంది. ఫిజికల్ గా కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉండొచ్చు అండి. దానికి అంటే పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మూడు కూడా ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఏ ఒకటి ఇంబ్యాలెన్స్ అయినా మిగతా రెండు కూడా ఆటోమేటిక్ గా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. సో నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే మీకు స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నాయండి. మీరేంటంటే చాలా ప్యాషనెట్ పర్సన్, కొంచెం సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళగా. సో మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే డెఫినెట్ గా చేయగలరండి, అది మీ వల్ల అవుతుంది. కానీ ఈ నెగిటివిటీ ఏదైతే ఇప్పుడు మీలో ఉందో, సో ఇక్కడ మీకు ప్యాషన్ ఉన్నా సరే ఈ నెగిటివిటీ అనేది ఇంక్లూడ్ అయ్యి మీ లైఫ్ ని అంటే ఎలా చెప్పాలంటే మొత్తానికే డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట. అంటే మీరు అనుకున్నది ఏది కూడా జరగట్లేదు. మీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. సో మీరు ఒకటి చేస్తుంటే ఇంకొకలాగా అది అవుతుంది. అది ఎందుకు అవుతుంది అని మీరు ఆలోచిస్తుంటే
మీకు ఆన్సర్ దొరకట్లేదు. సో అప్పుడు మీకేమనిపిస్తుందంటే మేబీ ఎదుటి వ్యక్తులు చెప్పింది నేను విన్నానేమో, అంటే ఎవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, లేదు మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు, మీకు మీరే థింగ్స్ హ్యాండిల్ చేసే టైప్ అయితే, అంటే నేను క్యాపబుల్ కాదేమో, నా వల్ల అవ్వదేమో, నేను ఇంతేనేమో, సో నేను ఇదే డిజర్వ్ చేస్తానేమో, అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఆల్రెడీ స్పాయిల్ అయిపోయిందండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారండి, సో అది ఫెయిల్ అయిపోయిందండి, నా వల్ల ఏది కాదు, నేను ఒక్క పని కూడా సక్రమంగా చేయలేను, నేను ఏదైనా చేసినా ఇలానే జరుగుతుంది, నాకు అందుకే ఇలా అయ్యింది అని మీరు నెగిటివ్ గా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. లేదు ఎవరైనా పర్సన్స్ మీకు సజెషన్స్ ఇచ్చింటే మీరు వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉండొచ్చు, వీళ్ళేమో అంటే మనకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు సపోర్ట్ చేస్తున్నారు కానీ ఏం లేదు, లైక్ ఏంటంటే పర్సన్స్ బ్లేమ్ చేస్తారండి మీ సిచ్యువేషన్ బట్టి. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మీరు నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు. మీరేంటంటే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు మేబీ నెగిటివ్ గా ఆలోచించుంటారు, అందుకే ఇలా జరిగింది. అంటే మీరు నెగిటివ్ గా ఆలోచిస్తూ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీలో ఉన్న ఆ షాడో సైడ్ బయటకు వస్తుంది, కానీ మీలో ఉన్న లైట్ సైడ్ వాళ్ళు ఎలా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు మన థాట్సే మన ప్రెజెన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంటాయండి. ఇప్పుడు మీకు ఏదైతే ఆలోచన వస్తుందో దాని ప్రకారమే మీరు రియాక్ట్ అవుతారు కదా. అక్కడ మీరు ఏమనుకుంటారంటే నేను బెస్ట్ వేలో పర్ఫామ్ చేస్తాను, లేకపోతే నేను ఏంటంటే మంచిగానే అంతా ఇచ్చాను కదా, లేకపోతే నేను అంతా కూడా బెటర్ గానే చేశాను కదా అని ఫీల్ అవుతారు. సో మీరు బెటర్ గా చేశారో లేదో అనేది మీకు ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడ అలా అంటే మీరు చాలా అంటే మీ లైఫ్ లో కోల్పోయారని చెప్పొచ్చండి. అదంతా ఎక్కడ జరిగిందంటే మీ ఆలోచనల వల్లే జరిగింది. మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ ని మిస్కాల్కులేట్ చేయడం కానీ, వ్యక్తుల్ని మిస్రీడ్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేశారు. సో ఇది ఒక్కసారి జరిగితే పర్వాలేదు, ప్రతిసారి అంటే మీరు థింగ్స్ ని ఆపరేట్ చేసే ముందు కూడా ఇలానే ఉండడం వల్లే మీ లైఫ్ ఏంటంటే మెస్అప్ అయిపోయిందండి. ఇకనైనా సరే మీరు అంటే ఇలా నెగిటివ్ గా థింక్ చేయడం మానేసి మీరు ఏంటంటే థింగ్స్ ని బెటర్ గా హ్యాండిల్ చేయగలరు, మీ వల్ల అవుతుంది. మీరు ఏంటంటే ఒక పాజిటివ్ పర్సన్, సో పాజిటివ్ గానే ఉంటారు. ఈవెన్ వ్యక్తుల్ని ఇక్కడ బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ ఒకటి ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ మొత్తం ఫెయిల్యూర్ అని కాదు, ఇంకొకటి వస్తుంది, సో మీరు డిజర్వ్ చేసేదే మీ దగ్గరికి వస్తుంది అని మీకు అంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారండి. కానీ మీకు అంటే ఆ ప్యాషన్ ఉంది, మీలో ఆ ఫైర్ ఉంది, కానీ ఆ ఫైర్ ఇగ్నైట్ అవుతున్నప్పుడు నెగిటివిటీతో ఇగ్నైట్ అవుతుంది కాబట్టి మీ లైఫ్ అనేది డెస్ట్రాయ్ అయిపోతుంది. యాక్చువల్ గా మీరు సిచ్యువేషన్స్ ని బెటర్ చేసుకుందాం అనుకున్న ప్రతిసారి కూడా కాంప్లికేట్ అయిపోతున్నాయి. సో నాకు ఇలా కనిపిస్తుంది మీ కార్డ్స్ లో ఎనర్జీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే డీప్ గా డిగ్ చేయాలండి. అంటే మీరు జస్ట్ పై పైన చూసి ఇదే ఆర్ ఇలానే ఉంటుంది అనుకొని ఒకటి ఎస్టిమేట్ చేసుకుంటే అలా ఉండకపోవచ్చు అది, బట్ మీరు డీప్ గా డిగ్ చేసినప్పుడు మీకు ఇంకా ఫ్యాక్ట్స్ తెలియచ్చు. సో దానివల్ల కూడా మీరు ఏంటంటే థింగ్స్ ని ఎలా ఆపరేట్ చేయాలి, సో మీ వైపు నుంచి మీరు ఏంటంటే ఎలా ఉన్నారు, మిమ్మల్ని కూడా మీరు డీప్ గా డిగ్ చేయాల్సి ఉంటుందండి కొన్ని విషయాల్లోనే. ఎందుకంటే ఇప్పుడు మీ గురించి మీకు అంతా తెలుసు అని అనుకుంటారు, ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఇఫ్ తెలిస్తే అసలు మీ గురించి మీరు ఎందుకు నెగిటివ్ గా అనుకుంటారు ఫస్ట్? సో చేంజెస్ అనేవి మీలో రావాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వ్యక్తుల్ని ప్లీజ్ చేయొద్దు. వ్యక్తులు మారరండి, వాళ్ళు వాళ్ళలానే ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు థింగ్స్ ని ఆపరేట్ చేస్తారు. మీరు కూడా మీకు నచ్చినట్టే థింగ్స్ ని ఆపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ మీ హ్యాపీనెస్ ని అప్రూవ్ చేయాలి అనుకోవడం రాంగ్ అండి. ఎందుకంటే మీ హ్యాపీనెస్ అనేది మీ చేతుల్లో ఉంటుంది, కానీ ఇంకొక పర్సన్ చేతుల్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు మీకు నచ్చింది చేస్తే హ్యాపీగా ఉంటారు. సో మీకు నచ్చింది మేబీ ఇంకొక పర్సన్ తో అసోసియేట్ అయి ఉన్నప్పటికీ స్టిల్ ఆ పర్సన్ తన లైఫ్ తన చాయిసెస్, అది తన ఇష్టం. సో అక్కడ మీరు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయడం అనేది రాంగ్ అండి. నేనైతే ఒకటే చెప్తానండి, ఏ వ్యక్తి దగ్గర మీరు ఎలా ఫీల్ అవుతున్నా సరే అది ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఈ రోజు ఏంటంటే అది మీకు కంఫర్టబుల్ గా అనిపించకపోవచ్చు, వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా అనిపించవచ్చు, బట్ మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు కంఫర్ట్ గా మాట్లాడేస్తే రేపు థింగ్స్ బెటర్ అయిపోతాయి అనుకోవడం పొరపాటు అండి. వన్స్ అంటే ఈ రోజు మీరు కంఫర్టబుల్ గా మాట్లాడి వాళ్ళని ప్లీజ్ చేయడానికి ట్రై చేసిన తర్వాత అది వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి ప్రతిరోజు కూడా మీరు ఏంటంటే ప్రిటెండ్ చేసుకుంటూనే ఉండాల్సి ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా ఉండలేరు, మీ ట్రూ సెల్ఫ్ ని వాళ్ళ దగ్గర బయటకు తీసుకురాలేరు. దానివల్ల కూడా ట్రామా అనేది క్రియేట్ అవుతుందండి. అలాంటి రిలేషన్షిప్స్ కూడా టాక్సిక్ గా చేంజ్ అయిపోతాయి. సో బేసిక్ గా ఒక పర్సన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయినా అవ్వకపోయినా మీకు అనిపించింది మీరు మాట్లాడండి. అంటే మాట్లాడినప్పుడు మీ టోన్ మీరు వాచ్ చేసుకోండి.
బట్ మీరేంటంటే మాట్లాడేటప్పుడు వాళ్ళని ప్లీజ్ చేస్తూ కన్విన్స్ చేస్తూ అలా కష్టం అండి. అన్ని రోజులు అలా ఉండలేరు. అది కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని సార్లు అందరినీ హ్యాపీగా ఉంచడం అనేది ఎవరు చేయలేరండి. కొంతమంది హ్యాపీగా ఉంటే కొంతమంది సాడ్ అవుతారు. అది లైఫ్ అంతే. సో దానికి ఎవరు ఏం చేయలేరు. సో ఈ రోజు ఏంటంటే మీ హ్యాపీనెస్ ని మీరు చూస్ చేసుకోండి. వేరే వాళ్ళ హ్యాపీనెస్ లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారు అనేది మీకు అనవసరం. ఎందుకంటే ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉండలేరు. మీరు హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా లేకపోయినా అది మీకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే మీ లైఫ్ మీరు హ్యాపీనెస్ ని చూస్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ అయితే వాళ్ళ హ్యాపీనెస్ ని చూస్ చేసుకుంటారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. అలా అని చెప్పి వ్యక్తుల విషయంలోని క్రూయల్ గా ఉండండి, వ్యక్తుల్ని టార్చర్ పెట్టండి అని నేనేం చెప్పను. కానీ వ్యక్తులకి దూరంగా ఉండండి. వాళ్ళ వల్ల మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది అని మీకు అనిపించిందే అనుకోండి, సో ఇమ్మీడియట్ గా అలాంటి వ్యక్తికి దూరంగా ఉండాలి మీరు. ఎందుకంటే అలా దూరంగా లేకపోతే సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంత మీరు మీ ప్యాషన్ కి పర్పస్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలండి. పర్పస్ అనేది డిఫరెంట్, ప్యాషన్ అనేది డిఫరెంట్. సో ఇప్పుడు మీకు ఒకటి చాలా అంటే చెయ్యాలి అనిపిస్తుంది, డెఫినెట్ గా అది చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మీరు చెయ్యొచ్చండి. సో అది మ్యాండేటరీ అంటే ఇప్పుడు మీకు అది చెయ్యాలి అనే డెస్పరేషన్ ఉన్నప్పుడు మీరు ఎలా అయినా చేసేయచ్చు. ఇప్పుడు అది వేరు. కానీ చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు అలాంటిది. కాకపోతే పర్పస్ అనేది ఒకటి ఉంటది. అక్కడ ఖచ్చితంగా అది చెయ్యాలన్నమాట. సో ఈ ప్యాషన్ కి పర్పస్ కి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒకటి చేస్తున్నప్పుడు అంటే ఇది చేసేయాలి అని చేసేస్తాం, కానీ అది అక్కడ అవసరమా కాదా అని ఆలోచించండి. దానివల్ల ఏమవుతుంది అని ఆలోచించం. సో అలా కూడా కొన్నిసార్లు ఛాలెంజెస్ అనేవి మన లైఫ్ లోకి ఇన్వైట్ చేసుకుంటాం. అదే ఇప్పుడు మనకి ఇది అవసరం, ఇక్కడ మనం చేంజ్ అవ్వాలి, ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి మన లైఫ్ లో రావాలి, సో ఇది చేస్తేనే మంచిది అనుకొని చేయడం అనేది అది డిఫరెంట్ స్టోరీ అండి. సో బేసిక్ గా నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు ఈ డిఫరెన్స్ కూడా తెలియట్లేదు. అంటే కొన్ని చేస్తున్నారు కానీ ఎందుకు చేస్తున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. ఆర్ అంటే అది చేయడం వల్ల మీ లైఫ్ లోని అంటే థింగ్స్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో అనే క్లారిటీ కూడా మీకు లేదండి. సో చేస్తున్నప్పుడు ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోండి. ప్యాషనెట్ గా చేయడం వేరు, పర్పస్ ఉండి చేయడం వేరు. పర్పస్ ఉన్నదైతే ఖచ్చితంగా చేయాలి, బట్ ప్యాషనెట్ గా ఉన్నప్పుడు చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకొకటి అండి, మీకు ఒక పర్పస్ ఉన్నప్పుడు ఆ పర్పస్ మీకు నచ్చకపోవచ్చు. మేబీ చేస్తూ ఉండొచ్చు కానీ నచ్చకుండానే చెయ్యొచ్చు, కానీ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి దాంట్లో కూడా మీరు ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ప్యాషనెట్ గా చేస్తే అవుట్కమ్ అనేది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుందంటే మీరు నాకు తెలిసి చాలా విషయాల్లోని డీప్ గా అంటే తెలుసుకోకుండానే డిసప్పాయింట్ అయ్యారు. అంటే మీ లైఫ్ లో చాలా విషయాల్లో డిసప్పాయింట్మెంట్ ఎందుకు మీకు ఉంది అంటే మీరే రీజన్. అది ఎందుకు అంటే సిచ్యువేషన్స్ ని మీరు డీప్ గా అనాలిసిస్ చేయలేదు. మీరు ఏంటంటే సగం వరకే తెలుసుకున్నారు, అదే అవుట్కమ్ అని అనుకున్నారేమో, లేకపోతే మీకు అక్కడ ఇంతే అని అనిపించిందేమో. చెప్పాను కదా, నెగిటివ్ గా థింక్ చేస్తున్నారండి ఎక్కువ. సో దానివల్ల మీరు అలా డిసైడ్ అయిపోయారు. అండ్ మీ లైఫ్ లోని మీరు ఏంటంటే చాలా డిస్టర్బెన్సెస్ కూడా ఫేస్ చేస్తున్నారు. కేవలం మీ మిస్ జడ్జిమెంట్ వల్లే అని చెప్పొచ్చు. మీరు అనుకోవచ్చు మేము అసలు ఆ టైపే కాదండి, ప్రతిదీ కూడా చాలా డీప్ గా థింక్ చేస్తామని. సో డీప్ గా థింక్ చేస్తూ ఉండొచ్చు, కాకపోతే అవసరమైన దగ్గర అది లేదండి. ఎక్కడైతే అంటే ఇంపార్టెంట్ ఇవి క్లియర్ గా తెలుసుకోవాలి అన్న దగ్గర మీరు అది ఇంప్లిమెంట్ చేయలేదు. సో మీరు ఏంటంటే డిసైడ్ అయిపోయారు, డిసైడ్ అయిపోయి దాని ప్రకారం రియాక్ట్ అయ్యారు. సో మీ లైఫ్ లో మీరే కేయోస్ తీసుకొచ్చారనమాట. సో ఈ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోవడం కోసం మీరు ట్రై చేస్తున్నారు. మీకు డౌట్స్ ఉన్నాయి, వర్కౌట్ అవుతుందా లేదా, అసలు ఎలా హ్యాండిల్ చేస్తారు, మీ పరిస్థితి ఏంటి అని. నేనైతే ఒకటే చెప్తానండి, ఇప్పటి వరకు ఏదైతే జరిగిపోయిందో అది జరిగిపోయింది, అదంతా విడిచిపెట్టియండి. ఈ రోజు నుంచి అయినా సరే మీరు ఏంటంటే చేంజ్ అవ్వండి. ఈ రోజు నుంచి అయినా సరే పాస్ట్ గురించి కాకుండా ప్రెసెంట్ లో మీరు ఏం చేయాలి, ప్రెసెంట్ లో ఎక్కడ ఉన్నారు, మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది అనే విషయాల్లోని కొంత డీప్ గా అనాలిసిస్ చేసి సిచ్యువేషన్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి అని తెలుసుకొని దాని ప్రకారం థింగ్స్ ని ఆపరేట్ చేయండి. అంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి టైం వచ్చేసింది అని చెప్పొచ్చండి. యూనివర్స్ ఏంటంటే మీకు మళ్ళీ ఫెయిర్ గా ఒక ఛాన్స్ అయితే ఇస్తుంది. సో ఈ ఛాన్స్ నైనా మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే అలా అయిపోయింది ఇంకా లైఫ్ ఇంతే అనుకుంటారు. ఈ రోజు ఇంకా ఉంది కదా, ఈ రోజుని ముందు బెటర్ చేసుకోవచ్చు కదా. ఈ రోజు అసలు మీరు ఏం చేస్తున్నారు, ఈ రోజున్న ఆపర్చునిటీని ఎందుకు గ్రాబ్ చేసుకోవట్లేదు,
చాలా మంది ఏంటంటేనండి అలా పాస్ట్ గురించి ఆలోచిస్తుంటారండి. అంటే పాస్ట్ గురించి ఆలోచించడం తప్పు కాదు. ఎందుకంటే హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఆలోచిస్తారు. బట్ అలా పాస్ట్‌లోనే ఉండిపోతాం అంటే అవ్వదు కదా! సో, డెఫినిట్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో ఉన్న మెస్‌ని మీరు క్లియర్ చేసుకోవాలి అనుకుంటే 100% కూడా మీరు చేంజ్ అవ్వాలండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్‌లో ఏమవుతుంది అనే డౌట్స్ పక్కన పెట్టేసి, ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయాలన్నమాట. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం, మీ లైఫ్‌లో ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసుకోవడం కోసం మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అనాలిసిస్ చేయాల్సుంటుంది. ఔట్‌కమ్ ఎలా ఉంటుందో పక్కన పెడితే మీ పర్పస్ ఏంటక్కడ? సో, ఈ పర్పస్ మీకు తెలిసిన తర్వాత మీరు చేయాల్సింది చేస్తారు. కొంచెం అక్కడ అంటే ప్యాషనేట్‌గా ఉండి ఓకే. ఇది మనకి ఇంపార్టెంట్ కదా! అని కొంచెం దానికి ప్రయారిటీ ఇస్తే ఇంకా బెటర్‌గా ఉంటుందండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.